స్ట్రెయిన్ రిమూవల్ మిషన్ ఇది యాక్చువల్లీ ఇది ఒకటి, ఇంకోటి మన డ్రై వాషింగ్ మిషన్ ఒకటి, డ్రై వాష్ మిషన్ ఒకటి, అండ్ ఇంకోటి ఐరనింగ్ లో వచ్చేసి మీకు సారీ రోలింగ్ మిషన్ అండ్ ఇంకా స్టీమ్ ఐరనింగ్ సెటప్ ఉంటుంది, స్టీమ్ ఐరనింగ్ ఒకటి ఉంటుంది. ఇదంతా ఒక సెటప్ అని చెప్పొచ్చు. వాషింగ్ అనేది ఒకటి అవుతుంది, ఇది వాషింగ్ పర్పస్ కోసము. ఇది వాషింగ్ పర్పస్. ఇంకో మిషన్ వచ్చేసి మన ఇది హైడ్రా ఎక్స్ట్రాక్టర్ అంటాం యాక్చువల్లీ. ఇది స్పిన్నింగ్ పర్పస్ వెళ్తుంది, అంటే దాన్ని ఉతకడం అంటారు, దీన్ని పిండడం అంటారు. ఇంకో మిషన్ ఉంటుంది. అండ్ మూడో మిషన్ వచ్చేసి డ్రైయర్ అవుతుంది, దాంట్లో డ్రై. ఇంకోటి మనకి అదే కాకుండా బెడ్షీట్ ఐరనింగ్ కూడా మిషన్ ఉంటుంది. బెడ్షీట్ ఐరనింగ్ మిషన్ కూడా అంటే సపరేట్ లాగా చేసుకుంటాం. ఇక్కడ ఇది బెడ్షీట్ ఐరనింగ్ మిషన్. మీరు బిజినెస్ చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి మేము చెప్తాము, చేపిస్తాము. అంటే ఏ మిషన్ తీసుకోవాలి, ఎంత పవర్ అవుతుంది, ఏంటి అండ్ సర్వీస్ దగ్గర గానీ ఏమైనా గానీ మీకు క్లియర్ అవుతుంది. అంటే ఫోన్ త్రూ కావచ్చు, మా ఇక్కడ కాల్ చేసినా గానీ, మా దగ్గరికి వచ్చినా గానీ మీకు చెప్పగలుగుతా ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ నేను నా సైన్ చెప్పాలి అంటే ఫోన్ త్రూలో కానీ డైరెక్ట్ మీరు విజిట్ అవ్వగలిగారు అనుకోండి, ఇంకా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ఉంటుంది, డీటెయిల్ తెలుసుకుంటా కూడా మిషన్స్ కూడా చూసుకోవచ్చు. మిషన్ చూస్తా కూడా ఉంటుంది, ఇక్కడ మీకు అన్ని తెలుస్తా కూడా ఉంటుంది. సార్ మిషన్స్ ఎలా రన్ చేయాలో ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఏంటంటే ఇప్పుడు మిషన్ తీసుకున్న తర్వాత మా పర్సన్ వచ్చి మీకు మొత్తం నేర్పించి మీతో చేపించాక బయటకు వస్తారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ అండ్ ట్రేడ్ నీడ్స్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ సబ్స్క్రిప్షన్ అండి. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఒక బెల్ బటన్ వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి, సో దట్ అప్కమింగ్ వీడియోస్ అన్ని మిస్ కాకుండా చూడొచ్చండి. ఫ్రెండ్స్, ఎన్ని జనరేషన్స్ అయినా మీరు బిజినెస్ కంటిన్యూగా ఉండాలంటే ఒక్కటే బిజినెస్ అంటే సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్. అంటే హోటల్స్ కానివ్వండి, రెస్టారెంట్స్ కానివ్వండి, లేకపోతే బార్ అట్లాంటివి కానివ్వండి, లేదు ఇలా కమర్షియల్ అంటే ఒకసారి కనుక మీరు కస్టమర్ బేస్ సంపాదించుకోగలిగితే కనుక డెఫినెట్గా మీకు 100% ప్రాఫిట్ ఉంటుంది. జనరేషన్స్ టుగెదర్ బిజినెస్ నడుస్తూ ఉంటాయి. అట్లాంటి కమర్షియల్ బిజినెస్ కనుక మీరు ఎంటర్ చేయాలనుకుంటే, లాంటి బిజినెస్లో ఎంటర్ కావాలనుకుంటే మిషనరీ అనేది ముఖ్యంగా ఉంటుంది. ఆ మిషనరీ డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి మీకు వీడియో షేర్ చేస్తున్నాను. ఒకసారి మీరు వాళ్ళ షాప్ కనుక కంపెనీకి కనుక వెళ్తే మీకు అన్ని ఏ మిషన్ దేనికి యూజ్ అవుతుంది, ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు మీకు ఎస్టాబ్లిష్మెంట్కి ఎంత ఖర్చు అవుతుంది, మీ కమర్షియల్ కస్టమర్ బేస్ ఎంత, దానికి ఏ మిషన్స్ అవసరం అని పర్ఫెక్ట్గా సజెస్ట్ చేస్తారు. ఎవరైనా డిస్ట్రిక్ట్ లెవెల్లో బిజినెస్ చేయాలంటే జస్ట్ వాళ్ళని విజిట్ చేయండి. లెట్స్ గో టు ద వీడియో. హాయ్ సార్, మన కంపెనీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అడ్రస్ చెప్పండి సార్. ఓకే సార్, ఇది మాది వాష్మ్యాక్ లాండ్రీ ఎక్విప్మెంట్స్ అండి. ఇది మీకు హెచ్ఎల్ కాలనీ, ఆర్ఆర్ నగర్ దగ్గర ఉంటుంది, ఓల్డ్ బోయినపల్లి, సికింద్రాబాద్ దగ్గర ఉంటుంది సార్. మన కంపెనీ ఎన్ని సంవత్సరాల నుంచి రన్ అవుతుంది సార్? మనం ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసాడు? ఆల్మోస్ట్ మనది వచ్చేసి 57 years ఓల్డ్ కంపెనీ సార్. ఇది మన దగ్గర ఏమేమి ప్రొడక్ట్స్ ఉంటాయి సార్ నార్మల్ గా? సార్ మనది ఇక్కడ ఏంటంటే వెట్ వాషింగ్ గానీ, డ్రై వాషింగ్ గానీ, అండ్ ఐరనింగ్ గానీ, ఆల్ లాండ్రీ సెటప్ అనేది మేము చేస్తా ఉంటాము. ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా మనకు ఉంది. ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. అవును సార్. అంటే మనకు డైరెక్ట్ మనకు ఫ్యాక్టరీ నుంచి మన కస్టమర్స్ కి ఇస్తున్నారు అన్నట్టు. ఎగ్జాక్ట్లీ సార్. మన దగ్గర ప్రొడక్ట్స్ అంటే వాష్ కి సంబంధించిన అన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి సార్. కమర్షియల్ మొత్తం అన్ని ఉంటుంది సార్. రీటైల్ కావచ్చు, కమర్షియల్ కావచ్చు, మనం అన్ని కూడా మనం ప్రొవైడ్ చేస్తా ఉంటాము. అంటే బేసిక్ మోడల్ నుంచి హై ఎండ్ మోడల్ కూడా మనం చేస్తా ఉంటాం. వారంటీ ఉంటుంది సార్ మనకి? వారంటీ కూడా ఉంటుంది సార్. మనకి 1 year వారంటీ ప్రొవైడ్ చేస్తాము. అండ్ సర్వీస్ మొత్తం సపోర్ట్ ఉంటుంది మనకి. మనది వచ్చేసి మొత్తం పాన్ ఇండియా లెవెల్లో సప్లైయింగ్ సార్. యాక్చువల్లీ పాన్ ఇండియా లెవెల్లో డెలివరీ కూడా చేస్తున్నారు? అవును సార్. అంటే సర్వీస్ కూడా ఇస్తున్నారు సార్ పాన్ ఇండియా లెవెల్లో? ఎస్ సార్, మొత్తం సర్వీస్ ఉంటుంది సార్. ఎన్ని మోడల్స్ ఉంటాయి సార్? ఎన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి నార్మల్ గా సార్? ఇక్కడ మనం వెట్ వాషింగ్ ఉంటుంది, డ్రై వాషింగ్ ఉంటుంది, ఐరనింగ్ ఉంటుంది. ఇవన్నీ మీకు డీటెయిల్ గా చెప్పాలి అంటే మా స్టోర్ కి వచ్చారనుకోండి, మీకు మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటుంది, చెప్తా కూడా ఉంటుంది మీకు. చలో సార్, మన దగ్గర ప్రొడక్ట్స్ ఏమేమి ఉన్నాయి ఒకసారి డీటెయిలింగ్ గా కొన్ని ప్రొడక్ట్స్ ఒకసారి చూద్దాం సార్. ఓకే సార్. యాక్చువల్లీ మనం చెప్పాల్సింది ఏంటంటే మనకి రీటైల్ సెగ్మెంట్ ఉంటుంది, కమర్షియల్ సెగ్మెంట్ ఉంటుంది. యాక్చువల్లీ రీటైల్ వెళ్ళామనుకోండి, మన చుట్టుపక్కల రెసిడెన్షియల్ గానీ, విల్లాస్ గానీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మనం సెగ్మెంట్ ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు స్ట్రెయిన్ రిమూవల్ మిషన్ ఇది యాక్చువల్లీ ఇది ఒకటి, ఇంకోటి మన డ్రై వాషింగ్ మిషన్ ఒకటి, అండ్ ఇంకోటి ఐరనింగ్ లో వచ్చేసి మీకు సారీ రోలింగ్ మిషన్ అండ్ ఇంకా స్టీమ్ ఐరనింగ్ సెటప్ ఉంటుంది. స్టీమ్ ఐరనింగ్ ఒకటి ఉంటుంది. ఇదంతా ఒక సెటప్ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి మన డ్రై వాషింగ్ అనేది వస్తుంది యాక్చువల్లీ. ఇంకోటి వెట్ వాషింగ్ సెగ్మెంట్ కూడా ఒకటి ఉంటుంది యాక్చువల్లీ. ఇవన్నీ సపరేట్ కూడా తీసుకోవచ్చా? సపరేట్ కూడా తీసుకోవచ్చు. అంటే సపరేట్ తీసుకుంటే ఎలా ఉంటుంది, మనకు ఎలా కాస్ట్ ఎలా ఉంటుంది ఒకసారి? అంటే డిపెండ్స్ ఆన్ మీ బడ్జెట్ బట్టి కూడా బిజినెస్ అనేది పెంచుకోవచ్చు, చేసుకుంటా ఉండొచ్చు, ఒకటే అని కాకుండా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీ డ్రై వాషింగ్ మిషన్ అన్నాను కాబట్టి ఇది వచ్చి 3,50,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ అట్లానే మన స్టెయిన్ రిమూవల్ మిషన్ వచ్చేసి ఆల్మోస్ట్ 3 lakhs నుంచి స్టార్టింగ్. ఓకే. అట్లా మీకు సారీ రోలింగ్ మిషన్ వచ్చినప్పుడు ఏంటంటే
ఆల్మోస్ట్ 3,45,000 నుంచి స్టార్ట్ అవుతుంది. 3,45,000 నుంచి ఉంటుంది. అంటే ఐరనింగ్ కూడా ఉంటుంది, ఐరనింగ్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఇదంతా ఒక సెటప్ లాగా పెట్టుకోవచ్చు, సెటప్ లాగా కూడా పెట్టుకోవచ్చు, సింగిల్ కూడా బిజినెస్ చేసుకోవచ్చు. అంటే ఇది రీటైల్ సెగ్మెంట్స్ లో వస్తుంది యాక్చువల్లీ. ఓకే, వీటన్నిటికీ కూడా వారంటీ సర్వీసింగ్ అన్ని ఉంటున్నాయి సార్. ఓకే, ఇదేనా తీసుకోండి మీరు, వెట్ వాషింగ్ అంటే మన కమర్షియల్ గా వెళ్ళేది కూడా దాంట్లో కూడా మీకు అట్లానే ఉంటుంది, సేమ్ యాక్సెస్. అంటే మనకు సపరేట్ గా తీసుకోవచ్చు, సపరేట్ ప్రైజెస్ తో తీసుకోవచ్చు, సెటప్ తీసుకోవచ్చు సార్. ఓకే, సూపర్. నెక్స్ట్ ఏముంటుంది సార్? నెక్స్ట్ ఇప్పుడు అదే కాకుండా మనకి ఇప్పుడు మేము అన్నాను రీటైల్ సెగ్మెంట్ అన్నాను, ఇప్పుడు దానికి కమర్షియల్ సెగ్మెంట్ కూడా చెప్పాను మీకు. ఓకే, కమర్షియల్ సెగ్మెంట్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మీకు హాస్పిటల్స్ గానీ, హోటల్స్ గానీ ఇట్లాంటివన్నీ కూడా మనం చేస్తాకుంటుంది. దానికి ఏంటంటే వాషింగ్ సెటప్ అంటే వెట్ వాషింగ్ అని చెప్తాం యాక్చువల్లీ. ఇది దాంట్లో ఏంటంటే నార్మల్ గా మనం రెగ్యులర్ గా ఇంట్లో మిషన్స్ లాగా కాకుండా ఇందులో సపరేట్ గా ఉంటాయి యాక్చువల్లీ. వాషింగ్ అనేది ఒకటి అవుతుంది, ఇది వాషింగ్ పర్పస్ కోసం. ఇది వాషింగ్ పర్పస్. ఇంకో మిషన్ వచ్చేసి మన ఇది హైడ్రా ఎక్స్ట్రాక్టర్ అంటాం యాక్చువల్లీ. ఇది స్పిన్నింగ్ పర్పస్ వెళ్తుంది, అంటే దాన్ని ఉతకడం అంటారు, దీన్ని పిండడం అంటారు. ఇంకో మిషన్ ఉంటుంది. ఓకే, అండ్ మూడో మిషన్ వచ్చేసి డ్రైయర్ అవుతుంది, దాంట్లో డ్రై. ఇంకోటి మన అదే కాకుండా బెడ్షీట్ ఐరనింగ్ కూడా మిషన్ ఉంటుంది. ఓకే, బెడ్షీట్ ఐరనింగ్ మిషన్ కూడా అంటే సపరేట్ లాగా చేసుకుంటా. ఇక్కడ ఇది బెడ్షీట్ ఐరనింగ్ మిషన్. ఇట్లా మొత్తం కమర్షియల్ వెళ్ళినప్పుడు ఇట్లా వస్తుంది, కమర్షియల్ రీటైల్ వెళ్ళినప్పుడు ఇట్లా ఉంటుంది. అంటే ఇక్కడ డిపెండ్స్, ఇక మనకి ఎట్లా ప్లానింగ్ ఉంది అనుకుంటే దాన్ని బట్టి చేసుకుంటా ఉంటుంది. ఇట్లాంటివన్నీ కావాలి అంటే ఒక్కసారి మా స్టోర్ కి వస్తే, మా ఆఫీస్ కి వచ్చారనుకోండి, మీకు అన్ని డీటెయిల్స్ మీకు చెప్తాకుంటుంది, చేస్తాకుంటుంది. అంటే ఇవన్నీ కూడా డిఫరెంట్ సపరేట్ కూడా తీసుకోవచ్చు కదా సార్? సపరేట్ కూడా తీసుకోవచ్చు. ఓకే, అంటే అక్కడ మీకు ఎట్లా కావాలి అని తెలిస్తే మాకు దాన్ని బట్టి మీకు సపోర్ట్ చేసి చెప్తా కూడా ఉంటుంది. ఆల్మోస్ట్ మీకు ఇందాక చెప్పాను, ఆల్మోస్ట్ నాది 57 years అబౌవ్ నుంచే రన్ అవుతున్న కంపెనీ అని. దానివల్ల ఏంటంటే మీకు ఇన్ అండ్ అవుట్ ఏం జరుగుతుంది ఏంటని సజెస్ట్ చేస్తాకుంటుంది, దాన్ని బట్టి చేసుకుంటా కూడా ఉంటుంది మీకు. ఓకే, అంటే వాళ్ళ బడ్జెట్ బట్టి వాళ్ళ ఏంటంటే మీ ఇన్పుట్ ఏముందో అవుట్పుట్ మేము ఇస్తా కరెక్ట్ ఉంటుంది. ఇన్పుట్ రాంగ్ ఉంది అనుకుంటే మన అవుట్పుట్ రాంగ్ వెళ్తుంది, అది మెయిన్. ఓకే, అంటే వాళ్ళ బడ్జెట్ బట్టి వాళ్ళ ఎగ్జిక్యూషన్ బట్టి కూడా తీసుకోవచ్చు. మనకు తక్కువ బడ్జెట్ లో ఉంది అనుకుంటే ఆ బడ్జెట్ లోనే మేము ఈ బిజినెస్ పెట్టుకోండి చెప్పగలుగుతాం. ఇప్పుడు ఎక్కువ బడ్జెట్ ఉందంటే ఇట్లా కాన్సెప్ట్ తీసుకోండి, రీటైల్ అండ్ కమర్షియల్ కంపేర్ చేసుకుంటారంటే కంపేర్ చేసుకుని చేసుకోండి. ఓకే, మొత్తం రెండు కలిపి చేసుకుంటామో లేదు ఇండివిజువల్ చేసుకుంటాం అన్నలాగా చేసుకోవచ్చు. అంటే ఐరనింగ్ అంటే ఐరనింగ్ మిషన్ తీసుకోవచ్చు, స్పిన్నింగ్ కావాలంటే స్పిన్నింగ్ మిషన్, ఏదైనా అదే దానికోసం అన్నాను. మేము ఒకటిగా వస్తే మా ఆఫీస్ కి వచ్చారనుకోండి, డీటెయిల్ గా కూర్చొని మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అంటే డీటెయిల్ గా దీన్ని బట్టి మీకు చెప్పగలుగుతా ఉంటుంది కూడా అనేది. అంటే చిన్నది నుంచి పెద్ద కూడా వెళ్ళవచ్చు అని చెప్పేది. ఓకే, సూపర్ సార్. ఎప్పటివరకు మీరు చూశారు కాబట్టి మీకు ఏమేమి కావాలి అన్నా కూడా, ఎట్లా కావాలి అని కూడా మీరు ఒకసారి రాగలిగితే మీకు అంటే చిన్న సెటప్ పెద్ద సెటప్ ఏంటి అది మాకు కొంచెం మీరు చెప్పారనుకోండి, మేము చెప్పగలుగుతాం ఉంటుంది. అది ఇక్కడికి వచ్చి ఒక 1-2 hours మీరు స్పెండ్ చేసుకుని తెలిసింది అనుకోండి, మీకు అర్థమవుతుంది అన్ని కూడా. అంటే ఒకటి అని కాదు, రెండు అని కాదు, ఎట్లా మీరు బిజినెస్ చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి మేము చెప్తాము, చేపిస్తాము. అంటే ఏ మిషన్ తీసుకోవాలో, ఏ మిషన్ తీసుకోవాలి, ఎంత పవర్ అవుతుంది ఏంటి, అండ్ సర్వీస్ దగ్గర కానీ ఏమైనా కానీ మీకు క్లియర్ అవుతుంది. ఓకే, అంటే ఫోన్ త్రూ కావచ్చు, మా ఇక్కడ కాల్ చేసినా గానీ, మా దగ్గరికి వచ్చినా గానీ మీకు చెప్పగలుగుతా ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ నేను నా సైన్ చెప్పాలి అంటే ఫోన్ త్రూలో కానీ కన్నా డైరెక్ట్ మీరు విజిట్ అవ్వగలిగారు అనుకోండి, ఇంకా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ఉంటుంది, డీటెయిల్ తెలుసుకుంటా కూడా, మిషన్స్ కూడా చూసుకోవచ్చు, మిషన్ చూస్తా కూడా ఉంటుంది ఇక్కడ. మీకు అన్ని తెలుసా కూడా ఉంటుంది. వారంటీ సర్వీస్ కూడా మనకు రెగ్యులర్ గా జరుగుతూనే ఉంటాయి, అన్ని ఉంటున్నాయి సార్ మనకి. వారంటీ గానీ, మీకు సర్వీస్ గానీ, ఏ ఇష్యూ అని కానీ మనకి ఉంటుంది. మిషన్స్ ఎలా రన్ చేయాలో ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఏంటంటే ఇప్పుడు మిషన్ తీసుకున్న తర్వాత మా పర్సన్ వచ్చి మీకు మొత్తం నేర్పించి మీతో చేపించాక బయటకు వస్తారు. ట్రైనింగ్ చేస్తారు, మనకి ట్రైన్ అవుతున్నాయి అని చెప్పొచ్చు. ఓకే, ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ కూడా చేస్తున్నారు. ఆల్ ఓవర్ ఇండియా మొత్తం పాన్ ఇండియా లెవెల్ లో మన సప్లైయింగ్ ఉంది సార్. సర్వీస్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, మన ఓన్ సర్వీసెస్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి మనకి. ఓకే, సూపర్ సార్. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఒక మంచి వీడియోతో వస్తాను. బై బై.